అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు తన వారికి లబ్ధి పొందేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు. తాను ఈ అంశంపై సిఐడికి సాక్ష్యాలతో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేశారని చెప్పారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, అంజనీ కుమార్ పై కేసు నమోదైందని అన్నారు. నారా లోకేష్ ఈ కేసులో 14వ ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకురావాలని చెప్పి భావించి ఆ రోజున ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకి పనిచేయటం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ప్లాన్ అంతా కూడా తన వాళ్ళ కోసం, తన మనుషుల కోసం, తాను సొంతగా లబ్ధి పొందటానికి ఆ ప్లాన్ని రూపొందించుకోవటం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీన్ని నేను 2022 ఏప్రిల్ మార్చి ఆ టైంలో నేను సిఐడి వారి దృష్టికి సాక్ష్యాధారాలతో సహా తీసుకొని వెళ్ళి ఆ రోజున కేసు నమోదు చేయండి అని చెప్పి కోరటం జరిగింది. నేను ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను వాళ్ళు పరిశీలించుకొని వాళ్ళు తర్వాత మరి ఎఫ్ఐఆర్ చేయటం, ఛార్జ్ షీట్ వేయటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, ఆయన సోదరులు లింగమనేని రాజశేఖర్ గారు, అదేవిధంగా ఆర్కే హౌసింగ్కు సంబంధించినటువంటి అంజనీ కుమార్ గారు, ఇలా అదేవిధంగా అనేక కంపెనీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఇన్నర్ రింగ్ రోడ్డుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి సొంత లాభాల కోసం, వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకోవటానికి వాడుకున్నారు అనేది చాలా సుస్పష్టం. సుమారు ఆ రోజున 100 కిలోమీటర్ల పొడవుతోటి ఈ రోడ్డుని ఏర్పాటు చేయాలనుకోవటం, దాన్ని బేస్ చేసుకొని 2,500 కోట్ల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ముద్దాయిలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి ఆ రోజున ప్లాన్ చేశారనేది చాలా సుస్పష్టం. 2014కి ముందే లింగమనేని రమేష్ గారు సుమారు 500 ఎకరాల పొలము నంబూరు, కాజా, అదేవిధంగా కంతేరు, తాడికొండ, పెదకాకాని, మంగళగిరి మండలాల్లో కొనుక్కోవడం జరిగింది. మరి 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయ్యాడో వెంటనే వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవటం, చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళకు అనుకూలంగా ఈ రింగ్ రోడ్ని మార్చడానికి ప్రయత్నం చేయటం చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ అంశం. అంతేకాదు మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. హెరిటేజ్ సంస్థకి ఎకరం కేవలం 7-8 లక్షల రూపాయలకే సుమారు 18-20 ఎకరాలు లింగమనేని వాళ్ళు అమ్మటం కూడా జరిగింది. మరి ఎకరం భూమి రాజధానిగా పేర్కొన్న తర్వాత సుమారు 3-4 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి లింగమనేని రమేష్ గారు అమ్మారు అని అంటే, దానికి ప్రతిఫలంగా ఆయనకున్నటువంటి 400-500 ఎకరాలు పైచీలకు భూములని ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి సమీపంగా దాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేశారు అనేది చాలా సుస్పష్టం. అదేవిధంగా ఆ రోజు అక్రమ కట్టడం అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ఇప్పటికే ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటిని లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. దీంట్లో మరి అప్పుడు హెరిటేజ్కి డైరెక్టర్గా పనిచేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఆయన ముద్దాయిగా ఉన్నారు అనేది చాలా స్పష్టం. వీళ్ళందరూ ఇన్ని తప్పులు చేసిన తర్వాత అప్పటి సిఐడి మరి సుమారు 500-600 పేజీల ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించి వాటన్నిటినీ కూడా ఆ రోజున గౌరవ హైకోర్టు వారికి సమర్పించడం జరిగింది. అయితే ఎక్కడ తన కుట్ర, తన అవినీతి బయటపడుద్దు అని చెప్పి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ని కోసం అప్లై చేశాడు. అందరికీ బెయిల్ ఇచ్చింది గౌరవ న్యాయస్థానం ఆ రోజున. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి అదే సిఐడి 400-500 పేజీల ప్రాథమిక సాక్ష్యాధారాలతోటి, బలమైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఆ రోజున మరి కోర్టులో
చంద్రబాబు నాయుడు గారికి మిగతా ముద్దాయిలందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోరాటం చేసినటువంటి సిఐడి వాళ్ళు ఇవాళ ఆ బెయిలుని సంగతి మర్చిపోయి అసలు కేసే లేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని కొట్టేయండి అని చెప్పేసి గౌరవ ఏసీబీ విజయవాడ కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే ప్రజలు తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్, హోంమంత్రి అనగానే మనం ఏమనుకుంటామంటే హోంమంత్రి అని అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, తెలివిగా ఆయన ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆయన వహిస్తూనే లా అండ్ ఆర్డర్ ఆయన చెప్పు చేతల్లోనే పెట్టుకున్నాడు ఆయన. మరి హనిత గారు హోంమంత్రి గారు ఆమెకేమి ఇచ్చారంటే హోమ్ అఫైర్స్ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా జైళ్ల శాఖ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే చిన్న చిన్న శాఖలు, హోంశాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హోంమంత్రి గారికి ఇచ్చి ఆమెను హోంమంత్రిని చేశానని అంటున్నాడు. కానీ హోంశాఖలో అతి కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ విభాగాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకొని ఇవాళ అదే సిఐడి అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తన కేసును మూసేయించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వాళ్ళ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి వాళ్ళ గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారిని ఆశ్రయించడం జరిగింది. సో గౌరవ హైకోర్టు వారు మా వాదనలు విన్నారు. అయితే ప్రభుత్వం వాదనలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచినటువంటి న్యాయవాదులు వాళ్ళందరూ కూడా ఇది మెయింటైనబిలిటీ లేదని చెప్పి న్యాయమూర్తి గారికి వివరించడం, మా వాదనలు మేము బలంగా మేము వినిపించడం జరిగింది. మరి ఇద్దరి వాదనలో విన్నటువంటి న్యాయమూర్తి గారు ఈ కేసుని మార్చి 10కి మేము వాయిదా వేస్తున్నామని చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ కేసులో తొలి ముద్దాయి, నారా లోకేష్ గారు 14వ ముద్దాయి, అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఆయనకు కూడా సుమారు 150-200 ఎకరాలు ఇవాళ ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డుని కాచుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలా ఆర్కే హౌసింగ్ అంజనీ కుమార్ గారికి, నారాయణ గారికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఏ విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు బినామీలుగా ఉన్నారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి లాభాలు జరిగినాయి, ఇవన్నిటి కూడా ఆ రోజుల్లో సిఐడి వాళ్ళు గౌరవ న్యాయస్థానంలో అఫిడవిట్ రూపంలో వేస్తున్నారు. కాబట్టి ఎన్ని వాదనలు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అటు గవర్నమెంట్ వాళ్ళు వినిపించినా కూడా న్యాయస్థానం నిలబడుద్దని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ముద్దాయిగా తేల్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పట్టుకోవడంలో డిస్టర్బెన్స్ పట్టుకోవడంలో డిస్టర్బెన్స్ కట్ చేస్తాం కదా, చెప్తుందా క్లారిటీ వచ్చింది. విజయవాడ 4G ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయట ఫోన్ చేసి ఇంజక్షన్ ఫోన్ చేసిందా ఇంజక్షన్ ఫోన్ చేసి సార్ ఓకే సార్ సార్
approach after your